కాలం కలిసి వస్తే నడిచే కొడుకు పుడతాడంటారు. అంటే కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు. అట్లాగే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. ఇప్పుడు ప్రస్తుతం సాఫ్ట్వేర్, అకౌంట్స్, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లకి ఇప్పటిదాకా వాళ్ళదే హవా. పెళ్ళిళ్ళు కూడా వాళ్ళనే చేసుకుంటామనేది. ఎందుకంటే వీకెండ్లు 2 రోజులు సెలవులు ఉంటాయి, ఎంటర్టైన్మెంటు, ఎంజాయ్మెంటు, పబ్బులు, క్లబ్బులు, ఎంజాయ్ చేసేయచ్చు అనేటువంటి అమ్మాయిలు కూడా వాళ్ళ మీదనే ఇష్టం చూపెట్టేటువంటి రోజులు. ఇప్పుడు రూట్ మారిపోబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 100 మంది చేసే పనిని ఒక్క మిషన్ చేసేస్తుంది. ఇది క్రమంగా పెరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఈవెన్ హెల్త్ సెక్టార్లో కూడా ప్రారంభమైపోతుంది. మొదట్లో బాగుంటుంది, సరదాగా ఉంటుంది. కంప్యూటర్లు పెట్టారు. ఇదివరకు నా చిన్నప్పుడు నాకు తెలిసి మా నాన్న పనిచేసే షాప్లో కానీ చుట్టుపక్కల షాపులన్నింటిలో కూడా అకౌంట్స్, బీకామ్ చదివినటువంటి పిల్లలకి షాపుల్లో అకౌంట్స్ రాసే ఉద్యోగాలు ఉండేవి. బీకామ్ చేస్తే ఒక్కొక్క షాప్ వాళ్ళు ఒక 500 రూపాయలు మినిమం, పెద్ద షాప్ అయితే 1000 నుంచి 1500 ఇచ్చేవాళ్ళు. అట్లాగ ఒక 5 షాపుల్లో చేసుకుంటే కొట్లో గుమస్తాల జీతానికి 5 రెట్లు జీతం. ఎందుకంటే మా నాన్న అంటుండేవాళ్ళు, బీకామ్ చదివితే మా షాప్ వాళ్ళతో కూడా చెప్పిస్తాను. అట్లా లెక్క చూసుకుంటే దాదాపుగా ఒక 5 షాపులు అప్పుడు మా నాన్నకి ఇచ్చేది 1200 రూపాయలు. మరి ఇట్లాగా 5 షాపుల్లో చేసుకుంటే 5-6 వేల రూపాయల జీతం వస్తుంది. ఆ విధంగా చదువుకోనన్నా చెప్తుండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత చూసుకుంటే ఇవాళ అంతా జిఎస్టీ కొట్టేటటువంటి వాళ్ళు కావాలి. కంప్యూటర్లు వచ్చేసి రాయడం కంటే కూడా వాటిట్లో ఫీడ్ చేసేటటువంటి సిస్టమ్. అప్పుడు బీకామ్ కంప్యూటర్స్ చేసే వాళ్ళకి విలువ. ఇప్పుడు ఇంకా రకరకాలు మారిపోతున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇదే. అప్గ్రేడేషన్ నాలెడ్జ్ కావాలి, ప్లస్ పనుల్ని తగ్గించుకోవడం. ఇదివరకటి రోజుల్లో రోడ్లు కాంట్రాక్ట్ అంటే ఏంటి, వందలాది మంది మనుషుల్ని తీసుకొచ్చి ఆడ ఉండటానికి ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూలి పని చేయాలి. ఇవాళ ఓ మిషన్ చేసుకెళ్ళిపోతుంది. ఎన్ని వందల మంది ఉపాధి పోయింది. అట్లాగే రేపు ఇప్పటిదాకా శారీరక శ్రమలో అయితే ఇప్పుడు మానసిక శ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగాలకు ఎసరు పెట్టబోతోంది.